తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఆటపాటలు, కేరింతల సవ్వడి నడుమ గాలిపటాల పండుగ ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు కలిసి గాలిపటాలు ఎగురవేసి కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బొంగరాలు, గోళీలాటలు, కబడ్డీ, కర్రాబిల్లా వంటి గ్రామీణ క్రీడలతో అలరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను నేటి తరం పిల్లలకు తెలియజేయాలన్న సంకల్పంతో గ్రామీణ ఆటపాటలతో సందడి చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, ఎస్పీఎం వెంకటేష్, కొండే చెంగారెడ్డి, రెడ్డిబాబు, మల్లారపు వాసు, గోపి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి ఏడు వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతాము. దానిలో భాగంగానే ఈరోజు స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో గాలిపటాలు, బొంగరాలు, గోళీలు, ప్రాచీన సాంప్రదాయ ఆటలన్నీ ఈరోజు పోటీలు పెట్టి విజేతలను ప్రకటించాము. ముఖ్యంగా ఈ సాంప్రదాయక ఆట పోటీలు నేటి యువత మర్చిపోతున్నారు. ఎంతసేపు సెల్ ఫోను దీనిలో అడక్ట్ అయిపోయి ఈ గ్రామీణ ఆటలు మర్చిపోతున్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకునే భావితరాలకు నేటి యువతకు తెలియపరచాలని వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాము. నేటి యువత గ్రౌండ్లో వచ్చి ఈ ఆట పోటీలు పాల్గొంటే, క్రీడలు ఆడితే శారీరక దృఢత్వం వస్తుంది.